మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జై జనసేన. ఈరోజు మదనపల్లిలో కూటమి అభ్యర్థులందరూ కూటమి తెలుగుదేశము బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కారణం ఏమిరా అంటే కొన్ని గిట్టని వాళ్ళు అసత్య ప్రచారాలు జరుపుతున్నారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మదనపల్లి నియోజకవర్గ రాజకీయాలపైన. ఆ విధంగా జరుగుతూ ఉంది అంటే మేము ఎదుగుతామనే మేము అర్థం. మా కూటమి ఎమ్మెల్యే బలంగా పనిచేస్తున్నాడు కాబట్టే వ్యతిరేక వార్తలు కానీ ఇవి వస్తున్నాయని మేము అనుకుంటున్నాం. నిజం చెప్పాలంటే ఎమ్మెల్యే గారు మొదటి నుంచి కూడా అందరినీ కలుపుకొని ఒక జనసేనను బీజేపీని స్వపక్షాన్ని మిత్రపక్షాన్ని కూడా సభ్యులందరినీ కూడా కలుపుకొని ఒక స్నేహితుల్లాగా ఆయన భావించి మమ్మల్ని అందరినీ ప్రతి సమస్యలో కూడా తీసుకుపోతున్నారు. ఒకానొక సందర్భంలో నేను అడిగినాను, సార్ మా కార్యకర్తలు కొన్ని అడుగుతున్నారు, ఇవి ప్రతిసారి మీ దగ్గరికి మేము తీసుకురావాలంటే మాకు ఎట్లా ఉంది అని అడిగితే, అన్న మీరు ఆ విధంగా ఎప్పుడు కానీ భావించొద్దండి, మీరు ఏ పని చెప్పినా కూడా నేను అంతా నేను చేయించగలుగుతాను, మీరు ఎదగాల, మన పక్షాలందరూ కూడా మనం అందరం జనసేన కానీ బీజేపీ కానీ బలంగా ఉండాలా మన నియోజకవర్గంలో అని ఆ విధంగా మాకు అందరికీ సపోర్ట్ ఇచ్చినటువంటి వ్యక్తి. ఏ టైంలో అర్ధరాత్రప్పుడు కూడా మేము ఫోన్లు చేస్తే పలికి ఏమి సమాచారం ఏం విషయం అనేటువంటి మంచి చెడ్లు కనుక్కొని ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేసే స్వభావం ఉండేటటువంటి అతను. కారణం ఏమిరా అంటే అభివృద్ధి పథంలో ఎక్కడ లేని ఇతర నియోజకవర్గాల్లో జరిగినటువంటి అభివృద్ధి మదనపల్లిలో ఇంతవరకు జరిగినటువంటి అభివృద్ధి ఇప్పుడు జరుగుతూ ఉంది. పల్లెల్లో రోడ్లు చేస్తున్నారు, రోడ్లు వెడల్పు చేస్తున్నారు, నిరంతరం ఆయన చెప్పిన ప్రతి ఒక్కటి కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఎప్పుడైతే మంచి జరుగుతూ ఉంటుందో అక్కడ వ్యతిరేకత అనేది ఉంటుంది. కాబట్టి మదనపల్లిలో ఆయనకు చేదోడు వాదోడుగా మేము మిత్రపక్షాలు కలుపుకొని సపోర్టుగా మాకు ఆయన అందరం కలుపుకొని ఇక్కడ మంచి ప్రభుత్వాన్ని ఎవరికి కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము అందరం కలిసిమెలిసిపోతాము. చిన్న చిన్న లోటుపాట్లు మేము అవన్నీ లెక్క చేసుకోవడం లేదని చెప్పేసి ఈ పత్రికా ముఖంగా మేము తెలియజేస్తున్నాం. జై జనసేన. భారత్ మాతాకి జై. ఈరోజు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, మదనపల్లి కూటమి సభ్యులందరూ కూడా ఈరోజు కలవడం జరిగింది. రానున్న కాలంలో ఇంతకు ముందు కూడా ఎలాంటి విషయాలు కూడా అందరూ చర్చించుకొని ముందరకు వెళ్తున్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున ఏదైతే చెప్తున్నానంటే మదనపల్లిలో ఈరోజు తెలుగుదేశం అభ్యర్థి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా ఈరోజు మేము భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడని చెప్పి భావిస్తున్నాం. ప్రతి ఒక్క విషయంలో కూడా మమ్మల్ని సంప్రదిస్తూ షాజహాన్ బాషా గారు అన్ని విషయాల్లో కూడా అభివృద్ధిలో కూడా ఏ విషయమైనా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎప్పుడు ఫోన్ చేసినా నిరంతరం పలుకుతూ మాకు ఎప్పుడు అందుబాటులో ఉన్నాడు. ఏకంగా మేము ఒకటే చెప్తున్నాం, మదనపల్లిలో ఉండేది బీజేపీ ప్రభుత్వం అని చెప్పి మేము భావిస్తున్నామని చెప్పి మీ అందరి ముందు తెలియజేస్తున్నాం. రాబోయే కాలంలో కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ అందరూ కలిసికట్టుగా ఉండి మదనపల్లి అభివృద్ధిలో అందరూ భాగస్వాములుగా ఉంటామని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్. రాష్ట్రంలో అదేవిధంగా నియోజకవర్గాల్లో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ప్రయాణించి ఈరోజు ముందుకు సాగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి పాలన అనుభవం దృష్ట్యా ఇప్పటికే 150 రోజుల్లోనే వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి రావడం జరుగుతూ ఉంది. మదనపల్లిలో షాజహాన్ బాషా గారి నాయకత్వం కింద కూటమి పార్టీలోని అన్ని పార్టీల కార్యకర్తలు ఎంతో సంతోషంగా ముందుకొచ్చి పనులు చేసుకుంటున్నారు. ఆయన అందరినీ ఆదరిస్తున్నారు. అదేవిధంగా గతంలో ఎవరూ చేయలేని విధంగా సిటిఎం రోడ్లను వెడల్పు చేయడానికి ధైర్యంగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. ఈరోజు రోడ్లు వెడల్పు చేయడమే కాదు, మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ ఉన్నా కూడా ఎన్టీఆర్ విగ్రహం మదనపల్లిలో లేకపోతే పూర్తి స్టాచ్యూ, దానిని నిమ్మనపల్లి రోడ్ సర్కిల్లో పెట్టించడానికి మున్సిపాలిటీలో ఏకగ్రీవ తీర్మానం చేసినటువంటి ఘనత షాజహాన్ బాషా గారికి దక్కుతుంది. అదేవిధంగా అభివృద్ధి పదంలో ముందు రోడ్లు చేయడానికి నిమ్మనపల్లి మదనపల్లి రోడ్డు,
మదనపల్లి రామసముద్రం రోడ్డును R&B ద్వారా ప్రపోజల్స్ పెట్టి వైడనింగ్ చేయడానికి ప్రభుత్వానికి పంపడం జరిగింది. ఈ విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు పట్టణంలో జరుగుతున్నాయి. ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పిదాలను చూస్తూ ఉంటే ఆయన సోషల్ మీడియా వేదికగా మొత్తం సైకోలను తయారు చేసి ఒక ఫ్యాక్టరీగా మలచి కనీసం ముఖ్యమంత్రి సహాయ నిధి నిధులు దాదాపు 1700 కోట్ల రూపాయలు వాళ్ళకు వెచ్చించాడంటే ఇది ఎంత దుర్మార్గమైన విషయమో ప్రజలందరూ ఆలోచించాల్సినటువంటి విషయం. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా మేము బయట రావాలంటే కార్యకర్తలుగా మాట్లాడితే మా మీద కేసులు, మాట్లాడితే హౌస్ అరెస్టులు, రోడ్డు మీదకి వస్తే పోలీస్ కేసులు, ఈ విధంగా ఎంతో మంది కార్యకర్తలు మేము కేసులు పెట్టి ఇప్పటికే కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం. ఈ విధమైన పరిపాలన ఇక భవిష్యత్తులో ఉండదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మొన్న చెప్పారు, నాకు నా కుమార్తె బాధపడితే నేను తట్టుకోలేక హోంమంత్రి మీద మాట్లాడాను. ఇది మేమందరూ కూడా సమర్థిస్తున్నాం. నాయకుడు కఠినంగా ఉండాలి. సరైన సమయంలో చంద్రబాబు నాయుడు గారు సరైన నిర్ణయాలు తీసుకుని ఈ సైకో బ్యాచ్లందరినీ కూడా కటకటాల వెనక్కి నడుతున్నాడు. మొదట వేర్లు, ఆ తర్వాత కొమ్మలు తగ్గొట్టేస్తే మొదలు తగ్గొట్టే టైం కూడా తొందరలోనే వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. కూటమి ప్రభుత్వం భవిష్యత్తులో ఇంకా 20-30 సంవత్సరాలు ఈ ప్రభుత్వానికి డోకా లేదు అని కూడా తెలియజేస్తూ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నా. ఈ మదనపల్లి నియోజకవర్గంలో కొంతమంది అవినీతి అక్రమాలు చేసినటువంటి నాయకులు ఎన్నో విధాలుగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకూడదు, తెలుగుదేశం పార్టీ మదనపల్లిలో అధికారంలోకి వస్తే మా ఆటలు సాగవని ఒక ఉద్దేశంతో ఎలాగైనా షాజహాన్ బాషా అనే వ్యక్తిని ఓడించాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేసినటువంటి వ్యక్తులు ఈరోజు పని కట్టుకొని ఎమ్మెల్యే షాజహాన్ బాషా మీద ప్రత్యక్షంగా పరోక్షంగా శత విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఏదో విధంగా బురద జల్లాలని చెప్పి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళ ప్రయత్నాలు విఫలమైతాయే తప్ప సఫలం కావని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది పని కట్టుకొని డబ్బులు ఇచ్చి వాళ్ళ యొక్క స్వలాభం కోసం ఎక్కడైతే షాజహాన్ బాషా గారి యొక్క ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వాళ్ళు ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ఆ ప్రయత్నాలు ఇక్కడ జరగవు. ఎందుకంటే మేము కూడా తెలుగుదేశం పార్టీ ఒక దళిత నాయకుడుగా ఒక మంచి వ్యక్తి దగ్గర చేరినాం. మమ్మల్ని ఎంతో గౌరవించి ఎంతో ప్రాధాన్యతనిచ్చి మమ్మల్ని రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదగడానికి ఎంతో ప్రోత్సాహం ఇచ్చినటువంటి నాయకుడు షాజహాన్ బాషా. అటువంటి వ్యక్తికి మా ప్రాణాలైనా ఇస్తాం కానీ అటువంటి నాయకుడి మీద మచ్చేసినా కానీ ఏ విధంగా వచ్చినా కూడా మేము కూడా ఎదురుండి పోరాడతామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ముఖ్యంగా మన గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే అయిన తర్వాత జిల్లాలోనే గౌరవ కలెక్టర్ గారిని మాట్లాడి 10 కోట్ల రూపాయలు సీసీ రోడ్లను శాంక్షన్ చేపించినటువంటి సమర్థమైనటువంటి శాసనసభ్యులు షాజహాన్ బాషా. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఎంతో మంది ప్రజల యొక్క పేదవారి యొక్క భూములను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దొంగలు ఆక్రమించుకుంటే ఎంతో మంది పేద ప్రజలు వచ్చి, సార్ మా భూములు పలాను వ్యక్తులు ఆక్రమించుకున్నారు, పలాను వ్యక్తులు కబ్జా చేసినారంటే వెంటనే స్పందించి కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి పిలిపించుకొని మాట్లాడి అందరికీ న్యాయం చేస్తున్నటువంటి వ్యక్తి మన ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు. అటువంటి నాయకుడి మీద ఇటువంటి చౌకబారినటువంటి వ్యక్తులు ఆరోపణలు చేయడం ప్రజలు కూడా ఎవరు కూడా పరిగణలోకి తీసుకోకూడదని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా పట్టణ ఔటర్ రింగ్ రోడ్డుకు నిర్మాణానికి 400 కోట్ల రూపాయలతో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారిని మాట్లాడి ఆయన యొక్క సహకారంతో త్వరలోనే నిధులు తెప్పించుకొని మదనపల్లిని సుందర నగరంగా తీర్చిదిద్దడానికి మన శాసనసభ్యులు కంకణం కట్టుకోవడం జరిగింది. అదేవిధంగా కార్యకర్తలకు భరోసాగా కార్యకర్తలు వచ్చి అన్నా మాకు సమస్య ఉంది అంటే వెంటనే ఒక పక్క ఫోన్ ఉంటుంది, వాళ్ళు ఇచ్చిన అర్జీ ఒక పక్క ఉంటుంది. ఎవరైతే ఏ సమస్య మీద వస్తారో ఆ సమస్యకు సంబంధించినటువంటి అధికారికి వెంటనే పోయి ఆ సమస్యను తొందరగా పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేసేటువంటి వ్యక్తి మన ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు. ప్రతి సమావేశంలో కూడా మాకు సంబంధించినటువంటి కార్యకర్తల కోసం ప్రతి సమావేశంలో ప్రతి గ్రామం నుంచి మీరు ఎదగండి, మీరు మీ గ్రామం నుంచి ఎవరైతే సమస్యలతో వస్తారో స్వయంగా మీరు పిలుచుకొని వచ్చి మీరు గ్రామంలో
సర్పంచులు గాను, ఎంపీటీసీలు గాను, అదేవిధంగా జెడ్పీటీసీలు గాను మీరు ఎదగడానికి అవకాశం ఉంటుంది. డైరెక్ట్గా ప్రజలే నా దగ్గరికి వస్తే మీ నాయకులకు ఈ గౌరవం ఉండదు అని చెప్పి మమ్మల్ని నాయకులుగా ఎదగనిచ్చేటువంటి నాయకుడు షాజాన్ బాషా గారు. అదేవిధంగా మదనపల్లి దశాబ్దాల క్రితంగా జనాభా తక్కువగా ఉన్నటువంటి సమయంలో ఆ రోజుల్లో ఉన్నటువంటి రోడ్లు సరిపోయేవి. ఈరోజు మదనపల్లి ఆంధ్ర ఊటీగా పిలువబడేటువంటి మదనపల్లి వచ్చినటువంటి ఆఫీసర్లు కానీ అందరూ కూడా వాతావరణం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఇక్కడ సెటిల్ అయిపోయి మన మదనపల్లి జనాభా పూర్తిగా ఎక్కువ ఉన్నటువంటి సందర్భంలో ఎక్కువ ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నటువంటి సమయంలో ఏదైతే గతంలో ఎమ్మెల్యేగా నిలబడినప్పుడు మదనపల్లిలో ఉన్నటువంటి తీవ్రమైనటువంటి సమస్య ట్రాఫిక్ సమస్య, నేను ఎమ్మెల్యే శాసనసభ్యులు అయిన తర్వాత ఖచ్చితంగా ఈ సమస్యను పరిష్కారం చేస్తానని చెప్పి ఆ రోజు ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారం ఎంతో ధైర్య సాహసాలతో మదనపల్లి సిటిఎం రోడ్లో ఉన్నటువంటి రోడ్డుకు అడ్డంగా ఉన్నటువంటి చెట్లు తొలగించి ఆ చెట్లు పోయినాయని ఒక ఉద్దేశంతో కొంతమంది అనేక ఆరోపణలు కూడా చేయడం జరుగుతూ ఉంది. దీనికి ప్రతిఫలంగా వందల చెట్లు ప్రతి సోమవారం కూడా మదనపల్లిలో చెట్లు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించే పర్యావరణాన్ని కూడా కాపాడేటువంటి వ్యక్తి ఎమ్మెల్యే షాజాన్ బాషా గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ